ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి 2 మాటలు ప్రస్తావించారు. ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను. ఆ వేదం చదువుకోకపోతే స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ అని. ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతుంటాడు. ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు. భగవంతుడు చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది? అసలు ఏమి బుద్ధినిచ్చిన వాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు? మీరొక్కటి ఆలోచించండి. నా కొడుక్కి ఫీజు నేనే కడతాను. నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను. వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను. కానీ వాడికి 100 రూపాయలు జేబులో పెట్టి, ఒరే నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే, హఠాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు, 100 రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చి, లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూ ఉండగా గిన్నె నీ చేయి తగిలి కింద పడిపోతే ఆకలితో ఉండకు, ఓ 20 రూపాయలు పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను, పండో ఫలమో కొనుక్కుని అని నేను 100 రూపాయలు ఇచ్చాను. 100 రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు, కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే, అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను వాడిని తప్పు పట్టను. నేను చెప్పిన పనులే కాకుండా వాడు హఠాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం, ఇది మీరందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు. మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది, అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేయను వాడిని. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి నశించిపోతోంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు. దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాలుతుంది, రెక్కలు ఊడి కింద పడిపోతుంది. అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా వాడమని ఆలోచించవు. వెళ్ళి వాలుతూనే ఉంటాయి, కింద పడిపోతూనే ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు, పక్కన పడిపోతాయి పురుగులు. తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి. కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి అంతా నశిస్తోంది. చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి మొత్తం పోతోంది. లేడికి పాట వినడం అంటే ఇష్టం. అది లతా మంగేష్కర్ పాడిందా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా, దానికి అనవసరం. పాట వింటే చాలు. వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వలపన్ని చెట్టు మించి పాట పాడతాడు. పిచ్చిలేడి పైకి చూస్తూ పాట వినపడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుకొస్తుంది. కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడి కింద పడుతుంది. కింద పడడం ఏమిటి, కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగి వచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక ఆ లేడి పరిగెత్తలేదు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడన్నది నేను చెప్పక్కర్లేదు. కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతోంది. నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది. చాప కడుపు నిండా ఉన్నా సరే, చాప నీటి అడుగు భాగం నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎరపెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపల వదులుతాడు చేపని పట్టేవాడు. అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దామని కొరుకుతుంది. లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది.
ఆ పైనున్న పేకబెత్తం నీటిలో ములుగుతుంది. చేప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు. ఆ త్రాటితో పాటుగా చేప వచ్చి గట్టు మీద పడిపోతుంది. నీటిలోంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లోంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు. కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎర్రని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చేపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా నశించిపోతూనే ఉంది. ఇక వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది. తుమ్మెద ఉంటుంది. అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెడుతుంది. వెళ్ళి ఆ పద్మంలో కూర్చుని మకరంద పానం చేసేస్తుంది. కడుపు నిండిపోయింది, ఎగిరి వెళ్ళిపోవచ్చుగా. ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుప్పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది. కడుపు నిండా తేనె తాగిందేమో, తేనెకి మత్తెక్కించే గుణం ఉంటుంది, నిద్ర పట్టేస్తుంది. సాయంకాలం అవగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది, చంద్రోదయానికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి రావడం చేత కాక కొట్టుకుంటూ ఉంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి. వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి. తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనాలౌల్యము చేత పద్మంలో పడుకుందామనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంతా కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసనయందు లౌల్యమున్న కారణం చేత నశించిపోతోంది. ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం. ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు. అందుకే పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు మట్టితో చేసి. ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందామని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుగుకి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు. అది శుష్కించిపోయి నీరస పడిపోతే ఆ పిచ్చి 4 చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేత్తో పట్టుకుని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసినా మావటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది. అంకుశం అంటే ఎంత భయం అంటే దాని ముందరి 2 కాళ్ల ముందు అంకుశాన్ని పెట్టి మావటి పక్కన కూర్చుంటాడు. తొండం ఇలా ఊపుతుంది, కాళ్ళు వెనక్కి ఆడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వెయ్యదు. బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం. తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా నశించిపోతోంది. 5 ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఉరే నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకోని చెప్పేవాడు లేకపోతే ఈ 5 ఇంద్రియములను పట్టుకుని మనస్సు లాగేస్తే ఎంత పతనమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో, చిట్ట చివరికి ఎలా పాడైపోతాడో, ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడోనని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు. ఒరే నాయనా, మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాల్ని ఇలా వాడుకోండి, ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటినీ కూడా, ఈ 2 పొటమరించకుండా ఉండవు. ఈ 2 ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి. అవి లేకుండా ఎవరు ఉండడు. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళిస్తారు. ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధనహేతువు కాదు. ధర్మం ఒక చట్రము. ఆ చట్రములోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం. పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం. ఆకాశంలో వెళ్ళి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం. నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం. ధర్మచట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం. ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది. ఇలా బ్రతుకు, స్నానం ఇలా చెయ్యి, నిద్ర ఇలా లే, అన్నం ఇలా తిను, బట్ట ఇలా కట్టుకో, నిద్ర ఇలా నిద్రపో, తాంబూలం ఇలా వేసుకో, ఆశ్రమం ఇలా ఉండు, వర్ణము ఇలా ఉండాలి
అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు. వేదమతమునందు నిర్ద్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే, ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం.